అన్న నమస్తే అన్న. ప్రధానంగా మీ మంగళగిరి నియోజకవర్గం చూస్తే ఈరోజు చాలా తక్కువ వ్యవధిలో మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది మీ మంగళగిరి నియోజకవర్గంలో పోటీ? మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి పైన గతంలో చూసుకుంటామంటే ఆయన పైన విష ప్రచారం చేశారు. అందుబాటులో ఉండడు, సీఎం కొడుకు, ఆయనకి గర్వం ఎక్కువ, ప్రజల్లో కలవలేడు, మీరు లోకల్ అభ్యర్థులను గెలిపించండి అని ఒక ప్రచారం చేశారు. రెండోది డెవలప్మెంట్, అమరావతి రాజధాని పేరుతో రోడ్లు వెడల్పు చేస్తారు, కొండ ప్రాంతాల్లో ఉండే ఇల్లులు చేస్తారని చెప్పేసి ఇట్లాంటి బలమైన ప్రచారాన్ని వైసీపీలు చేసి ఆ రోజు పైశాచిక ఆనందం పొంది మరి నారా లోకేష్ గారిని ఇక్కడ ఓడించడం జరిగింది. ప్రజలు కూడా మరి వైసీపీ వాళ్ళకి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి పట్టం కట్టారు. ఎప్పుడైనా సరే ప్రజాభిప్రాయమే మరి ప్రజాస్వామ్యంలో మంచిది కాబట్టి మరి ఆ నిర్ణయాన్ని ఎవరు కాదనరు కాబట్టి నారా లోకేష్ గారు కూడా ఆయన ఓటమిని స్వీకరించి ఓడించిన ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి 10 సంవత్సరాలు దరిదాపులుగా మరి నారా లోకేష్ గారు 2019లో పోటీ చేసి మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ మంగళగిరి 2024లో పోటీ చేయడానికి ఇక్కడే కూర్చున్నారంటే మరి ఆయన యొక్క పట్టుదల ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలపైన ఎలా ఉందో మనందరం కూడా గమనించవచ్చు. నారా లోకేష్ గారి గురించి చాలామంది పిచ్చివాగుడు వాగుతారు. ఏమనంటే నాన్ లోకల్, హైదరాబాద్లో ఉంటాడు, లేకపోతే చిత్తూరులో ఉంటాడు, ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నా. నేను ఒకటా చెప్తా ఉన్నా, ఆళ్ళ రామకృష్ణారెడ్డిది లోకలా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఆయనకి ఏమైనా ఇల్లు ఉందా? ఆయనది పెదకా కానీ ఉండేది హైదరాబాద్లో కాదని నిరూపించగలుగుతారా ఈ వైసీపీ కార్యకర్తలను అడుగుతున్నా. ఇకపోతే ఎవరైతే నాన్ లోకల్ అంటున్నారో నారా లోకేష్ గారి గురించి ప్రత్యక్ష సాక్షి నేనే. 2019లో మరి ఉండవెల్లి గ్రామంలో ఆయన మరి 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత మరి హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఆయన రావటం, ఉండవెల్లిలో ఉండటం, అదే గ్రామంలో నేను ఉండటం, మరి ఆ గ్రామంలో 16 బూతులు ఆయన ఇప్పటికి 2 టర్ములు అసెంబ్లీ ఎలక్షన్కి ఓట్లు వేశారు. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, ఆయన ఇంటి అడ్రస్ ఉంది, హౌస్ అడ్రస్ ఉంది, ఆయనకు ఓటు కూడా ఇక్కడే ఉన్నాయి. ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి ప్రజా శ్రేయస్సు కోసం ఆయన చేస్తున్నటువంటి మనం స్వచ్ఛంద కార్యక్రమాలు చూస్తూ ఉండొచ్చు. అసలు లోకేష్ గారికి ఎందుకు ఓటు వేయాలంటారు? నారా లోకేష్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి తనయుడు, ఆయన ఎక్కడైనా పోటీ చేయొచ్చు. మరి పార్టీ వాళ్ళు చెప్పినట్టు మిగిలిన వాళ్ళందరూ వింటారు. అట్లాంటి ఎన్ని అవకాశాలు ఆయనకున్నా కూడా ప్రత్యేకించి 1982 తర్వాత పార్టీ పెట్టిన తర్వాత ఒక్కసారి మాత్రం తెలుగుదేశం జెండా ఎగిరిందని చెప్పేసి సాక్షాత్తు నారా లోకేష్ గారే అనేక సందర్భాల్లో వేదిక పైన ప్రశ్నించారు, అదే సంబోధించారు. అలాంటి నియోజకవర్గాన్ని అంటే ఎంత పట్టుదల లేకపోతే నాయకుడు ఏమీ లేని చోట నేను పోటీ చేసి గెలుస్తానన్నాడంటే మరి ఆయన యొక్క పట్టుదల, మొండి ధైర్యం మనకు అర్థమవుతూ ఉంది. ఒక్కసారి గెలిచిన తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఒక సీటు ఎంఎస్ కోటేశ్వరరావు గారు ఉండగా గెలిచారు. ఆ తర్వాత ఎవరు పోటీ చేసినా కూడా కూటమిలో గెలిచారు. కాంగ్రెస్ గెలిచింది, సిపిఎం గెలిచింది, ఆ తర్వాత మళ్ళీ వైసీపీ గెలిచింది. మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సీటు ఎంచుకోవడం అంటే గుండె ధైర్యం ఉండాలి. ఆ గుండె ధైర్యం నారా లోకేష్ గారికి మెండుగా ఉంది. ఓడిపోయిన సీటుని తెలుగుదేశం గడ్డ కానీ ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకొని మరి నేను ఎందుకు చేయలేను, ఇక్కడ ఎందుకు నేను గెలవలేను, ఇక్కడ ఎందుకు ప్రజా ఆదరణ నేను చూరగొనలేనని చెప్పేసి పట్టుదలతో ముందుకెళ్తున్నారు. 2019లో ఓడిపోయినా కూడా పట్టుదల వదలకుండా 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ 21 రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ పోటీ చేయబోతున్నారు. ఈసారి ఖచ్చితంగా లోకేష్ గారు 50,000 మెజార్టీతో గెలవబోతున్నారు. ఎలాంటి సంక్షేమాలు ఇస్తున్నారండి? సామాన్య ప్రజలకు ఏం కావాలంటే ముఖ్యంగా వైద్యం. ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి. చాలామంది పేద ప్రజానికం ఉన్నారు మంగళగిరి నియోజకవర్గంలో. మరి ఉచితంగా 2 క్లినిక్లు పెట్టారు. ఒక బస్సుని, ఆరోగ్య సంజీని బస్సుని ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో వారానికి వచ్చి 7 రోజులు ఉంటే 7 రోజులు 7 ఊర్లో గ్రామంలో ప్రతి గ్రామంలో నెలకు ఒకసారి ప్రతి గ్రామాన్ని టచ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఉచితంగా మందులు ఇస్తూ ఎంబీబీఎస్ డాక్టర్లను పెట్టి అలాగే ట్రైనింగ్ అయిన నర్సులను పెట్టి మరి ప్రజల పట్ల ఆయన చూస్తున్నటువంటి ప్రేమ ఇక్కడ అర్థమవుతూ ఉంది. జలధార ద్వారా మరి ప్రతి ఒక్కరికి వాటర్ లేని ప్రాంతాల్లో వాటర్ తరలించడం కానీ, స్త్రీశక్తి పథకం ద్వారా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం, అలాగే మహిళలు ఏ రంగంలో అయితే అభివృద్ధిలో ఉన్నారో బ్యూటిషియన్ కోర్సులు ఏంటి, అలాగే కుట్టు మిషన్ కోర్సులు ఏంటి నేర్పించి నైపుణ్యం కలిగిన వారితో శిక్షణ ఇప్పించడం కూడా జరుగుతుంది. వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగా చాలామంది మంగళగిరి నియోజకవర్గంలో ఉపాధి పొందారు. అంతేకాకుండా మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా చనిపోయినా కూడా మరి నారా లోకేష్ గారు వారి చేతనైన సహాయం చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా వైసీపీ అయినా సరే ఏ పార్టీ అయినా సరే ఆయన మరి సహాయం చేస్తాం మనం అందరం ఈ 5 సంవత్సరాలు గమనించాం. అంతేకాకుండా మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు
ఈ నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లకేమి, అలాగే పూజారులకేమి, పండితులకేమి, ఇమాములకేమి, ప్రతి ఒక్కరికి ఎవరి ఆయా పండగల రోజున మరి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కొత్త వస్త్రాలు ఇచ్చారు. పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఇది కూడా మరి బట్టలు పంపించారు. ఆడపిల్లలు పెళ్లి చేసుకున్న వారికి ఆర్థిక సహాయాలు చేశారు. మగపిల్లలకి మంగళసూత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నారా లోకేష్ గారు ఎవరైనా వర్షాకాలంలో ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే మరి వాళ్ళు ఏదైనా రోడ్డు లేకుండా బురదగా ఉందని ఎవరైనా తెలియపరిస్తే ఇమీడియట్గా స్పందించి మరి వారికి రోడ్లు పొటావుటిన గ్రావెల్ రోడ్లు వేయడం కూడా జరిగింది. ఎక్కడైనా పంట కాలంలో ఇబ్బంది ఉన్నా, రైతులు ఏదన్నా గోడు వెళ్ళబొచ్చుకున్నా ఆయన దృష్టికి వెళ్ళినప్పుడు డొంక రోడ్లు కూడా సొంత నిధులతో మరి గవర్నమెంట్ ఉందా లేదా అన్నట్టుగా మరి నారా లోకేష్ గారు గెలిచి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందన్నట్టుగా మరి నారా లోకేష్ గారు ఆ రేంజ్లో ఇక్కడ పనిచేశారు సొంత నిధులతో. అంతేకాకుండా పేద ప్రజలకి పట్టెడన్నం పెట్టలేని ఈ రాజన్న ప్రభుత్వం ఏదన్నా అయితే డబ్బా కొట్టుకున్నారో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రతిపక్షంలో ఉండగా 4 రూపాయలు భోజనం పెట్టాడు మంగళగిరిలో. ఇప్పుడు అధికారంలో నేను లేకపోతే సేవ చేశాను అని చెప్పేసి ఆ రోజు ఆళ్ళ రామకృష్ణారెడ్డి 9 రూపాయల కూరగాయలు, 4 రూపాయల అన్నం క్యాంటీన్ అని చెప్పి రాజన్న క్యాంటీన్ అని చెప్పి పెట్టాడు. ఇప్పుడు ఏమైంది అధికారంలో ఉండగా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఆ రాజన్న క్యాంటీన్ ఏమైంది, ఈ కూరగాయలు ఏమైనాయి అని చెప్పేసి అడుగుతున్నా. కేవలం ఎలక్షన్ స్టంట్ కోసమే వైసీపీ ఇవన్నీ చేసి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పని కూడా చేయకుండా మరి నారా లోకేష్ గారు పేద ప్రజల బాధని ఆకలిని తీర్చడం కోసం మరి 3 ప్రాంతాల్లో దుగ్గిరాల, అలాగే మంగళగిరి, తాడేపల్లి పట్టణ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేద ప్రజానికులకి అలాగే వాహనదారులందరికీ చోదకులందరికీ కూడా మరి ఉచితంగా భోజనం పెట్టడం జరిగింది. ఇదంతా చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా నారా లోకేష్ గారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మరి హాస్పిటల్లో రికమెండేషన్లు చేయడం, ఆయన తెలిసిన హాస్పిటల్కి వాళ్ళందరినీ కూడా రికమెండ్ చేయడం కూడా మరి నారా లోకేష్ గారు చేయడం జరిగింది. ఇంకొకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో చంద్రబాబు నాయుడు గారు హయాంలో పెట్టారు. నారా లోకేష్ గారు దాన్ని పర్యవేక్షించారు. మంగళగిరిని ఐటీ హబ్గా తీర్చిదిద్దారు. ఎవరైతే నియోజకవర్గంలో చదువుకున్న పేద విద్యార్థులు కూడా మరి ఆర్థిక సహాయాలు కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. మనందరం చూస్తూనే ఉన్నాం. ప్రతి స్కూల్లో ఇంటర్ మరియు 10th విద్యార్థులకి ఎగ్జామ్స్ వచ్చినప్పుడల్లా మరి ఎగ్జామ్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి ఇంకా చూసుకుంటే చెప్పుకోలేనన్ని మరి అలాగే రోడ్డు సైడ్న వ్యాపారం చేసుకునే వారికి కూరగాయల బళ్ళు కావచ్చు, తోపుడు బళ్ళు కావచ్చు, అలాగే టిఫిన్ బండ్లు కావచ్చు, వెల్డింగ్ పని చేసుకునే వెల్డింగ్ మిషన్లు కావచ్చు, బార్బర్లకి, నాయి బ్రాహ్మణులకి మరి చైర్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సామాగ్రి కావచ్చు, చేనేత పని చేసుకునే నేతన్నలకి మరి రాట్నాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే స్వర్ణకారులకి మరి వారికి ఉచితంగా ఒక కార్పొరేషన్ లాంటిది పెట్టి వాళ్ళందరికీ దాని ద్వారా ఆర్థిక సహాయం చేసి మరి గోల్డ్కి సంబంధించిన పనిముట్లు ఏమి, వేయింగ్ మిషన్లు ఏమి, కాటాలేమి, చిన్న సైజు కాటాలేమి అలాగే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నారా లోకేష్ గారు ఈ పథకాలన్నీ కూడా పెట్టి గవర్నమెంట్తో సంబంధం లేకుండా సొంత నిధులతో చేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరి నోట నారా లోకేష్ అని చెప్పేసి ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడ ఇంటర్వ్యూ చేసినా కూడా మరి లోకేష్ గారు తప్ప ఇంకో మాట రావట్లేదు. ఖచ్చితంగా నారా లోకేష్ గారు 50,000 మెజార్టీతో భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. మంగళగిరి అభివృద్ధి అనేది ఎలా ఉండబోతుందో, మన మంగళగిరి రూపురేఖలు ఏ విధంగా మారబోతున్నాయి ఆఫ్టర్ 1 monthలో నారా లోకేష్ గారు ఏంటో చూపిస్తారు.